వెల్కమ్ టు విజిల్. సార్వత్రిక ఎన్నికలు ముగిసి సంవత్సరం అయింది. మళ్ళీ ఎన్నికలు రావాలంటే 4 సంవత్సరాల సమయం ఉంది. కానీ వచ్చే నెలలో ఇంకొక 2 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి రాజేసుకుంది. దానికి సంబంధించి పరామర్శల పేరుతో జగన్ ఆయన అనుచరులు హల్చల్ చేయటం, దాంట్లో మృత్యువాత పడటం, రప్ప నరుకుతాము అన్న మళ్ళీ వస్తున్నాడు, ఒక్కొక్కళ్ళు అంతు చూస్తాం అనే పరిస్థితికి, బరితెగింపుకి బెదిరింపులకి అధికారం కోల్పోయాము అన్న కొద్దిపాటి ఆలోచన కూడా వైసీపీ శ్రేణుల్లో, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఏ మాత్రం జంకు బెరకు భయం లేకుండా మిమ్మల్ని అధికారం మీదైనా మిమ్మల్ని భయపెట్టేది మేమే అన్నట్టు పోలీసులను, సాక్షాత్తు పోలీసులను నర్రోడ్డు మీద బెదిరిస్తున్నారు. అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం, నీ మొహం చూడటానికి ఎవరో జనాలు రావట్లేదు, నన్ను చూసి తండోపతండాలుగా నన్ను చూడటానికి జనాలు వస్తున్నారని చెప్పేసి అసభ్యకరంగా కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. వీటి మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం రాజు గారు. నమస్తే. రప్ప కోసేస్తాం అనే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దాన్ని సమర్థించుకుంటూ దాంట్లో తప్పే ఉంది అనేది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దాన్ని ఈనాడు వార్తను ప్రజెంట్ చేస్తే, నిన్నగాక మొన్న అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు తన ఛానల్లో కూర్చుని ఈనాడు మీద జగన్ గారు అనని మాటలను అన్నట్టు ఈనాడు దారుణానికి పాల్పడిందని చెప్పేసి ఈనాడు మీద ఆరోపణ చేశారు. దీన్ని అసలు ఎలా చూడాలి ఈ పరిస్థితిని? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఆల్మోస్ట్ లైవ్ టెలికాస్ట్లో వచ్చినాయి. ఇంకా తర్వాత మార్ఫింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా లైవ్ టెలికాస్ట్లోనే వచ్చింది. సో మరి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవడో ఒక ఉన్మాది మతి లేకో మరొక కారణం చేత మాట్లాడి ఉండొచ్చు. ఆ మాట్లాడిన దాని గురించి మరి తన వద్ద ప్రస్తావించినప్పుడు వాళ్ళ రియాక్షను కొంచెం సంస్కారహీనంగా, తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. అతను ఏదో సినిమా డైలాగు మాట్లాడితే తప్ప అని కొంచెం వెకిలి నవ్వుతో మాట్లాడినట్టుగా ఆ వీడియో నేను చూసా. అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడతా, ఒక ఎమ్మెల్యే ఆ రకంగా ప్రవర్తించటం, ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి, ఒక పార్టీని కూడా తన అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు, మరి పులివెందుల నియోజకవర్గానికి కూడా శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మరి ఆ రకంగా అలా మాట్లాడకూడదు, తప్పు అని ఉంటే బహుశా మరి వారి స్థాయి పెరుగుండేదేమో. మరి తన స్థాయిని, మరి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుతుడు అన్న ఫిలాసఫీలో మరి ఆయన బాగా తగ్గించుకుని ఫ్లెక్సీ పెట్టిన వాడి స్థాయికి మరి పులివెందుల ఎమ్మెల్యే గారు దిగజారారా అని, అంటే నాకు ఎవరైనా, మా ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా స్థాయి దిగజారి మాట్లాడినప్పుడు మరి డిప్యూటీ స్పీకర్ స్థానంలో కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ రకంగా నాకు బాధ అనిపిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఓ సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. జులై సినిమా బహుశా చూసుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో బ్రహ్మానందం గారు జైల్లో ఉంటే బ్రహ్మాజీ వస్తాడు జైల్లోకి. నిన్నెందుకు తీసుకొచ్చారు? దొంగ పాస్పోర్ట్ తయారు చేశాను, అందుకని నన్ను జైల్లో పెట్టారు. అది ఆర్టు అంటే ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేస్తారా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా, దొంగ పాస్పోర్ట్ తయారు చేయటం అదొక ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతారు డాక్టర్ బ్రహ్మానందం గారు. బహుశా ఆ సీన్ బాగా వంట పట్టి ఉండొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి.
అందుకనే చాలా తేలిగ్గా ఆయన ప్రిపేర్ అయినట్టు కూడా ఉన్నాడు ముందే. అది నరుకుతా అంటే నరకటం కూడా గొడ్డలతో నరకటం ఒక ఆర్ట్ అయినట్టు, మరి అటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నట్టుగా మరి వారి మాటలో బాధ అనిపించింది. మా శాసనసభ్యులు ఇంతగా ఎలా మాట్లాడుతున్నారేంటి అని బాధ అనిపించింది. సజావుగా మాట్లాడి ఉంటే అప్రిషియేట్ చేసి ఉండేవాడిని నేను కూడా. ఆయన చక్కటి నిష్కల్మషంగా మాట్లాడారు అని ఒక ప్రశంస కూడా ఇచ్చి ఉండేవాడినేమో. బట్ ఏదేమైనా మా ఎమ్మెల్యేల్లో ఒకళ్ళు అంతా ఎవడో పనికిమాలినోడు రిఫ్రాఫ్ మాటలను సమర్థించడం డెఫినెట్గా బాధ అనిపించింది. అసెంబ్లీలోకి వస్తే అవి మీకు అభ్యంతరకరం అయితే మీరు రికార్డు నుంచి తొలగించేదానికి అవకాశం ఉంది. ఇక్కడ లేదు, ప్రస్తుతం లేదు కదా, ఆయన రావట్లేదు కదా. లేకపోయినా అట్లీస్ట్ విజిల్ ద్వారా నా సూచన ఏంటంటే ఎవరో గతి తప్పి మతి తప్పి మాట్లాడితే మాట్లాడవచ్చు. నాయకులు వారి స్థాయి మరిచి వారిని సమర్థించడం అనేది సమర్థనీయం కాదు. ఇక్కడ ఒకటి మన విజిల్ పరిశోధనలో తేలిన నిజం ఏంటంటే, ఏదైతే ఆ ఫ్లెక్సీలు ఉన్నాయో, ఆ కొటేషన్స్ ఉన్నాయో, అవన్నీ ఏ కార్యకర్త స్వయంగా తనంతట తానుగా తయారు చేసుకునేవి కాదు. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఐపాక్ టీం ఏదైతే మళ్ళీ రంగంలోకి దిగి వాళ్ళు తయారు చేసిన డిజైను, ఆ ఫ్రేము అదంతా కూడా ఒక ప్రెస్లో తయారయ్యి అక్కడికి తీసుకొచ్చి జనాలకి వాటిని పట్టుకోమని ఇచ్చారు అనేది. అంటే ఆ ఒక్కడో కాకుండా చాలామంది అదే పట్టుకున్నారా? చాలామంది అట్లాంటి వికృతమైనటువంటి ప్లకార్డ్స్, రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది త్వరలో, అన్న వస్తున్నాడు మీకు. అంటే మరి అది యాక్చువల్గా వాళ్ళు చేసుకున్నదే సూసైడ్. మరి అంటే నేను ఇప్పుడు ఈ పదవిలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగానే మాట్లాడాలి. పార్టీలకి సంబంధం లేకుండా మరి అతని పార్టీని అతను ఎలాగ బజారుకి ఇడ్చాలి, ఎలాగ దిగజార్చాలి అని మరి ఆ టీం, సోకాల్డ్ అడ్వైజరీ టీమ్ ఆర్ పార్టీ హెడ్ ఆఫీస్ వాళ్ళు మరి కుతంత్రాలు చేస్తే అది వాళ్ళ కర్మ. మరి వాళ్ళు దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే ఆ పార్టీకి మంచిది, ప్రజల్లో కూడా కొంచెం రాజకీయ నాయకులు అంటే ఏహేభావం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి ఒక లెక్క పక్కాగా ఉంటుంది అనేది పలుసార్లు ఆయన ఏది మాట్లాడినా ఇవాళ అర్థం కాకపోయిన జనాలకి దాని ఆంతర్యం ఏంటనేది ఒక 10 రోజులకో నెల రోజులకో అర్థమైపోయి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి మీద సాక్షిలో ఉద్దేశపూర్వకంగానే అది ముందుగా ప్రీ ప్లాన్డ్గా డిస్కస్ చేసుకుని దీన్ని ఇలా చేద్దాము అని చెప్పి చేశారనేది ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల్లో ఈ రెస్పాన్స్ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంగా ట్రాప్ చేశారు అధికార పార్టీ, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో. సామెతలు ఉంటాయి, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారని, బూమరంగ్ అయింది, చెరపొకరా చెడేవని. అది ఎవరు తీసిన వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. డెఫినెట్గా ప్రజల దృష్టిలో చులకన భావం అయితే వచ్చింది. బట్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అంత చులకన భావంకి గురి అవ్వటం దురదృష్టం. మరి అది వాళ్ళ, ఎందుకంటే నేను ఇదివరకు అట్లాగా మాట్లాడుకోలేదు కొంచెం. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేలు అందరూ సమానం, కాస్త కోస్తో పార్టీలకి అతీతంగానే ఉండవలసిన అవసరం ఈ పదవిలో ఉన్నంతకాలం. సో అంచేత మరి గతంలో త్రిబులార్ ఆ వాడి వేడి వేరుగా ఉంది, ఏంటి ఇలా ఇంత ఆచి తూచి మాట్లాడుతున్నాడని అన్యదా భావించవద్దు. మరి కుర్చీ అలాంటిది. ఆ పదవితో మీ నోరు కట్టేశారు అనేది అంటే లేదు, నా నోరు కట్టేశారని అంటలా. అంటే ఈ బాధ్యతలో ఉన్నప్పుడు నేను బాధ్యతగా ఎలా అయితే ఉంటున్నానో విమర్శలు కూడా నేను పెద్దగా చేయట్లా, సూచనలే చేస్తున్నా. ఎప్పుడైనా కూడా పులివెందుల ఎమ్మెల్యేకి సూచనే చేస్తున్నా. కోఇన్సిడెంట్లీ ఈజ్ ది పార్టీ ప్రెసిడెంట్ ఆల్సో. సో రాజకీయాల్లోనే ఉన్నాం కాబట్టి
ఈ పదవిలో ఉన్నప్పటికీ కూడా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ రాజకీయం ద్వారానే ఈ రాజ్యాంగబద్ధ పదవి వచ్చింది కాబట్టి రాజకీయాల్ని ఇంతలా కలుషితం చేయటం మనసుకు బాధ అనిపించి కంట్రోల్డ్గా సూచన ఇస్తున్నా అంతే. 5 ఏళ్ల విధ్వంసం పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంటుందనేది ఒక మోడల్ సెట్ చేశారు ఆయన. అంతకుముందు దేశంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ పరిస్థితి అటువంటి పాలన చూడాల. కానీ 5 ఏళ్ల పాటు మీ పార్టీ కేడర్ కానీ, జన సైనికులు కానీ, సామాన్య ప్రజలు కానీ అనేక ఉక్కపోతలకి, ఇబ్బందులకి గురయ్యారు. ప్రజల్లో కూడా అసహనం, మీ కేడర్లో ఇంకా తీవ్రమైన నా అంత ఉక్కపోతకైతే ఎవరో గురి కాల. మీ ఉక్కపోతకి డీటెయిల్డ్గా వెళ్ళాలి. అసహనం గురవుతున్న పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఇది మాది మంచి ప్రభుత్వం అని 1947 మోడల్ విధానాలనే అమలుపరచడం వర్కౌట్ అవ్వదు జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ ముందు అనేది గ్రౌండ్ నుంచి వస్తున్న విమర్శ. దాన్ని ఎలా చూడాలి రాజు గారు? విమర్శలు సహజం. ఇవాళ ఈనాడులో కూడా కార్టూన్ చూశాను. యోగాంధ్రలో మా సీఎం గారు బిజీగా ఉన్నారు, ఇక్కడ ఈ రప్ప అని అదని ఇదని చుట్టూ రకరకాల మాటలన్నీ కూడా వచ్చినాయి. ఏం పోనీ అదే నిజం అనుకున్నా ఇంకెంత, ఎల్లుండికి రేపుడికి అయిపోతుంది కాబట్టి బహుశా ఎల్లుండి నుంచి ఆ యోగనద్దులోంచి బయటకు వచ్చి మీరు రప ఎల్లుండి కాక ఎందుకు, రేపు 21వ తారీఖు 7:30కి అయిపోతుంది యోగనిద్ర యోగాంధ్ర. సో యోగాంధ్ర అయిపోయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఇదే ఈనాడు మీ ప్రభుత్వ యాక్షన్ బట్టి నిద్రలోంచి బయటకు వచ్చేసి, యోగాంధ్రలోంచి బయటకు వచ్చేసి వీరోచితంగా ఉన్న కార్టూన్ వేయాలని కోరుకుంటారు మీరు? అంటే మళ్ళీ ఇప్పుడు నాకు చాలా విషమ సమస్య తీసుకొస్తున్నారు మీరు. నేను అలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. లేదంటే ఇప్పుడు మీరు కొంతమంది రాజకీయ నాయకులను తిట్టినట్టే ప్రజలు కొద్దిమంది అంతగా తిట్టుకునే అవకాశం నేను ఇవ్వను. కానీ అది సమయం మనం పాటించవలసిన అవసరం ఉంది. మాటల విషయంలో చాలా అదుపులో పొదుపుగా మాట్లాడవలసిన పరిస్థితి. కానీ అర్థమయ్యేలా చెప్తాను. యూ కెన్ గో హెడ్. ఐ ట్రై టు బ్యాలెన్స్ అనమాట. కంట్రోల్ అని జూనియర్ ఎన్టీ రామారావు అంటాడు అలా. అదేదో సినిమాలో, బహుశా మీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది, నాకు రావుగోపాలరావు గారు అంటారు డైలాగ్, ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండబోద్ది అని కార్యకర్తలు ఊహించుకుంటే భయభ్రాంతులు అయ్యే పరిస్థితి. ఫర్ సపోజ్ ఆ పరిస్థితి వస్తే ఏం జరిగింది సార్? రానేమో మేమంతా ఉన్నాగా. నెవర్ అగైన్ జగన్. అది ఎవరో స్లోగన్, అది ఆ స్లోగన్ కాపీ కొట్టడం కరెక్ట్ కాదు. వీ విల్ స్టే బ్యాక్ అంతే. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సాధారణం. కానీ నిండా సంవత్సరం గడవలేదు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడు తీవ్ర చర్చ అనేది ఒక అనారోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయబడింది అనేది ఇటు పాలకపక్షం నుంచి కానీ అటు ప్రతిపక్షం స్లీపర్ సెల్స్ హైపర్ యాక్టివ్ అవ్వటం ఒక రకమైన అన్రెస్ట్లోకి మళ్ళీ సొసైటీ. ఇప్పుడు లా మస్ట్ బి సెట్ ఇన్ మోషన్ అండి. లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి సెట్ ఇన్ మోషన్. ఇప్పుడు అదే చేశారు. ఆడెవడో ఫ్లెక్సీ పట్టుకున్న కుర్రోడిని ఐ థింక్ అరెస్ట్ చేశారా, ఊరికైనా కేసు పెట్టారా? అరెస్ట్ చేసి ఉంటారు. అరెస్ట్ చేశారన్న. సో అలాంటి రౌడీ ఎలిమెంట్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే సరే, వాళ్ళకు ఉన్న ఛానల్లో ఇది అన్యాయం అక్రమం అని చెప్పి ఘోషించవచ్చు. బట్ డెఫినెట్గా వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది ఈ రకంగా మాట్లాడితే. మరి మీరు అన్నట్టు నిజంగా అదొక కార్యాలయం నుంచి మోడల్ పంపించి ఆ ప్రింట్ చేసిన వాడికి కార్యాలయం వాళ్ళే ఆర్డర్ ఇవ్వటం అన్నీ జరిగితే సదరు కార్యాలయం మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. కార్యాలయం డైరెక్ట్గా ఇప్పుడు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ దాని చిరునామా ఏమో. సదరు కార్యాలయం ఎక్కడ ఉన్నప్పటికీ అది ప్యాలెసా లేకపోతే పాపర్స్ హౌసా అది నాకు తెలియదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చర్యలు అయితే పోలీస్ శాఖ వారు అంటే ప్రభుత్వం
తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, తీసుకుంటారని అనుకుంటున్నాను. వైసీపీ నుంచి టీడీపీలకి వచ్చిన వారితో అప్రమత్తంగా ఉండాలి, కోవర్టులుగా మారారు అని చెప్పేసి సాక్షాత్తు మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పార్టీలోకి తీసుకునే ముందే పూర్వపరాలు పూర్తి ట్రాక్ రికార్డు పరిశీలించి కదా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలి అంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి కదా. పొలిటికల్గా మరి ఎవరికి తోచింది, మరి సడన్గా ఎవరో ఒకళ్ళిద్దరు షాక్ ఇచ్చి ఉండొచ్చు. కానీ మరి ఆ పార్టీ నుంచి ఎందరో వచ్చారు, కొందరు మంత్రులు అయ్యారు, కొందరు కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో కమిటీల్లో ఎందరికో స్థానాలు ఉన్నాయి. మరి అన్ని స్థానాలు ఇచ్చిన తర్వాత మరి కొంచెం ఎవరిని అన్నారో అనే కొంచెం ఆ చురుకుమనే భావన చాలామందికి ఉండొచ్చు. అంటే నేను కూడా చివరిలో వచ్చా, అయినప్పటికీ నేను వీళ్ళందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డిని, అతని ప్రభుత్వ పనితీరుని విమర్శించిన వ్యక్తిగా నాకు తలనొప్పి లేదు. అట్లీస్ట్ నన్ను ఉద్దేశించింది కాదు అనేది ప్రజలకైతే తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే తొలి నుంచి పోరాడుతున్న వ్యక్తిగా ఆ గుర్తింపు నాకుంది. అందరూ గుర్తించకపోయినా ఆ గుర్తింపు నాకుందని నేను అనుకుంటున్నా. మరి ప్రజల్లో చూద్దాం. ఈ కేసీఆర్ ప్రభుత్వం కాల్ డేటా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేయటం, నా ఫోన్ ట్యాప్ చేసి ఆ రికార్డుని జగన్మోహన్ రెడ్డికి తన అన్నకి వినిపించారు అనేది, దానికి సంబంధించి సుబ్బారెడ్డి ప్రత్యక్ష సాక్షి, ఆ డేటా ఆడియోని నాకు వినిపించారు అని చెప్పేసి ఆవిడ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీని మీద నిన్న జగన్మోహన్ ట్యాపింగ్ అన్నది అన్ఫార్చునేట్గా చాలా కామన్ అయిపోతుంది. ఎందుకనో మరి ప్రతి వాళ్ళకి కొంచెం బెదురో మరేంటో కానీ చాలా ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ అనేది మై ఫోన్ వాజ్ అండర్ ట్యాప్. నేను ఎన్నోసార్లు వైసీపీ గవర్నమెంట్లో నా ఫోన్ ఎప్పుడు ట్యాప్లోనే ఉంది. నేను చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాను, హోమ్ మినిస్ట్రీకి కూడా రాశాను. ఏదో రకరకాల టెక్నిక్ల్లో చాలా వరకు. రాజకీయ ప్రత్యర్థులు అంటే అదొక రకం, కానీ ఈ ఆడగూతుర్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాన్ని పూర్తిస్థాయి బ్లాక్మెయిల్కి వాడుకునేదాకా ఈ ట్యాపింగ్ అనేది ఒక వ్యాపారం లాగా మార్చేసే సంస్కృతిని అంతకుముందు దేశం ఎన్నడూ చూసి ఎరగదు. వాస్తవానికి ఏదైనా రాజకీయ ప్రత్యర్థులు దానికి సంబంధించిన వ్యవహారం అనేది అది కూడా అనైతికంగానే సాగిన సందర్భాలు, ఆ ఫోన్ ట్యాపింగ్ దాంతో ప్రభుత్వాలు కూలిపోయి ముఖ్యమంత్రి రాజీనామా చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇంత రోతకి రాజకీయాలు దిగజారటం దురదృష్టం. మిగిలిన ఫోన్లు సంగతి నేను చెప్పలేను, కానీ నా ఫోన్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ట్యాప్లో ఉందన్నమాట నిజం. ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేవారు, నాకు ఉంటాయి కదా కొంత నెట్వర్క్లు. నేను అయినా ఏముంటుందో అందులో మనం మాట్లాడుకునే దాంట్లో ఎలాగో టీవీల్లో మాట్లాడేదైనా ఫోన్లో మీ ఫోన్ అసలు ట్యాపింగ్ అవసరంలా, ఎందుకంటే మీరు మామూలుగా వితౌట్ కెమెరా విత్ కెమెరా ఏది ఉంటుందో అదే ఇప్పుడు మోరార్లెస్ అంతే ఉంటుంది. కొంత సెన్సార్ ఉండొచ్చులేండి కెమెరా ముందుకు వచ్చినప్పుడు, బట్ మోరార్లెస్ అంతే ఉంటుంది. ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక విలేకరు నిన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు, మీ చెల్లెలు ఇట్లా మీ మీద విమర్శ చేస్తుందని. షర్మిలమ్మ అక్కడ పార్టీ పెట్టింది కాబట్టి వాళ్ళు ఏమన్నా ట్యాప్ చేశారేమో అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే దాని లైట్గా అవన్నీ ఓకే, ఇట్స్ ఓకే చేస్తారు. అంటే జనరల్గా ఏ స్టేట్కి ఆ స్టేట్ చేయటం సహజం అన్న భావనలో మాట్లాడారేమో అని నాకు అనిపించింది. అదేదో మంచి పనిలాగా, అంటే హక్కులాగా. ఆ స్టేట్లో పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఏదో చూసుకుని ఉంటారులే అన్నట్టు. అలా ఇక్కడ ఎవరన్నా పార్టీ పెట్టినా లేకపోతే ఇక్కడ ఎవరన్నా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా దాన్ని ఉంది సహజమే కదా అన్నట్టుగా మరి ఆయన ఏమన్నా అన్నారేమో, నాకైతే అలా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మిమ్మల్ని భౌతికంగా అంతం చేయటానికి ఒక ప్రణాళిక రచిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీ మనిషిని ఒక గూఢచారిగా పెట్టి ఆ గూఢచారి ద్వారా జగన్ మీ పట్ల ఏం స్టెప్లు వేస్తున్నాడు అనే సమాచారాన్ని తెప్పించుకుని
మీరు ఆ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారనేది ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో నిజం ఉందంటారా? రెండివి, ఒకటి మీ మీద భౌతికంగా మిమ్మల్ని అంతమొందించాలనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటి, రెండు దాని ముందస్తుగానే మీరు పసిగట్టారు అనేది. అంటే నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన మాట వాస్తవం, కానీ నేను ఎవరిని ప్రవేశపెట్టల. అనుకోకుండా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ నా అరెస్ట్కి ముందు కూడా నాకు ఒక 2 రోజుల ముందు నాకు ఆ సోర్స్లో ఫోన్ వస్తే నేను నమ్మలా. ఇదేంటి, అపోజిట్ పాసిబుల్, అసలు నేను మాట్లాడిన దాంట్లో ఏముంది, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. సో నేను నమ్మలా. నాకు హింట్ వచ్చిన మాట వాస్తవం, తీసుకెళ్తారు, చాలా ఇబ్బంది పడతారు అని ఫోన్ వచ్చిన మాట వాస్తవం. బట్ నేను ప్లేస్ చేసినోడు కాదు. నాకు ఐ యూస్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏదో నా వెల్ విషర్లు కూడా ఉంటారు కదా, రాజుగారు మీకు ఇలా రిస్క్ ఉంది, వేసేస్తున్నారు, 1-2 డేస్లో పట్టుకెళ్తారు, ఇబ్బంది పడతారు అంటే, నేను ఇన్ఫ్యాక్ట్ నా దురదృష్టం ఏంటంటే నేను అతన్ని మందలించాను కూడా, బుద్ధి ఉందో బుద్ధి లేదో ఏం మాట్లాడుతున్నావు. ఐపీఎస్ మీ కేసు విషయంలో, మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ విషయంలో ఏదైతే కేసు నమోదైందో, ఐపీఎస్ సునీల్ కుమార్ని అరెస్ట్ చేయకపోవటం, అటు నుంచి కనీసం విచారణకు కూడా పిలవకపోవటం, మీలో నిద్రపోతున్న సింహం త్వరలో బయటకు వచ్చి గర్జించే అవకాశం ఉందా? నేనేమి నిద్రపోలా. త్వరలో బయటకు వచ్చి గర్జించడానికి నేను చాలాసార్లు చెప్పా, గర్జించట్లేదు, గర్జించవలసిన అవసరం లేదు. బట్ ఇప్పుడు వరకు అతన్ని కనీసం పిలవకపోవటం అనేది సమంజసం కాదు అని చెప్పి నేను చాలా సమావేశాల్లో చెప్పా. మరి ఎందుకనో మరి ఇప్పుడు ఒకసారి A1 కింద ఉన్న తర్వాత సరే ఎవరెవరినో మాట్లాడి చివరిలోనే మరి అతన్ని పిలుస్తారా? ఈలోపు అతను ఉడతూపులు ఊపుతున్నాడు, నా వెనక ఒక సైన్యం ఉంది, అది ఇది అని చెప్పి. ఆ ఉడతూపులకి ఏమన్నా మరి ఉడతూపుల్ని చిరుత ఊపులు అని చెప్పి, ఆ చిరు ఊపుల్ని చిరుత ఊపులు అని చెప్పి ఎవరైనా భావిస్తున్నారా తెలియదు. బట్ నేనైతే డెఫినెట్గా కనీసం పిలవని కూడా పిలవకపోవటం ఆ ఇష్యూలో డెఫినెట్గా ఐఎమ్ డిసప్పాయింటెడ్. పర్హాప్స్ మరి పోలీసుల విచారణ అలాగే ఉంటుందేమో నాకు తెలియదు. బట్ నా డిసప్పాయింట్మెంట్ వరకు ఐ హ్యావ్ టు ఓపెన్లీ అడ్మిట్. అయిష్టంగానే కొంత ఇష్టంగా డిప్యూటీ స్పీకర్ కుర్చీలో రఘురామ కూర్చున్నారు. ఆయన సేవలను రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోవటం లేదు. ఆయన మంత్రికి మంత్రిగా పనిచేయడానికి ఆయనకి పూర్తి అర్హత ఉంది అనేది గ్రౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. మీకు మంత్రి పదవి తొలి విడత దక్కకపోవటం వెనక అసంతృప్తి ఏమైనా ఉందా మీకు? అంటే ఇంతకుముందు కూడా ఒకళ్ళిద్దరు అడిగారు. నాకు అయిష్టంగా అయితే ఈ పదవి నేను తీసుకోవాలి, అయిష్టంగా కాదు. ఇట్స్ ఏ రెస్పెక్టబుల్ పోస్ట్, సో కాన్స్టిట్యూషనల్ పోస్టు. ఇది అయితే నేను అయిష్టంగా తీసుకోవాలా. కానీ 12వ తారీఖు ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఉంటాను అని మటుకు అనుకున్నా. అసలు అనుమానం రాలా. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేసి కొడతాడరా బాబు అని మెసేజ్ వస్తే అని నాకు ఎలాగ అనుమానం రాలేదు. ఇక్కడ కూడా వీళ్ళు నన్ను క్యాబినెట్లోకి తీసుకోరు అన్న ఆలోచనే నాకు రాలా. అది నిజం, అది అడ్మిట్ చేయాలి. బట్ తర్వాత నా పనిలో నేను పడిపోయాను, ఎమ్మెల్యేగా నా పనిలో నేను పడిపోయాను. సరే మనం ఇప్పుడు ఎందుకంటే అది అప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పా, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఆనిముత్యాలను ఎన్నుకుంటారు. ఆయన స్థాయిలో ఆనిముత్యం అంత ప్రకాశవంతమైన ఆనిముత్యం మనకు కాదేమో అని అనుకుని, సో నా గురించి నేను తెలుసుకుని నా పనిలో నేను నియోజకవర్గానికి పూర్తిగా పరిమితమైన తర్వాత ఒక 6 నెలల తర్వాత
ఈ ఈ పోస్ట్ సీఎం గారు ఆఫర్ చేయటం జరిగింది. అది నేను అయిష్టంగా కాదు, ఇష్టంగానే ఒప్పుకుంటాను. త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మీకు అవకాశం ఉందనేది కూడా ఆ వార్తల నేపథ్యం. మీకేమైనా సంకేతాలు ఏమీ సంకేతం లేదు. ఎందుకంటే ఒకసారి నేను షాక్ తిన్నాను కాబట్టి అనుమానం లేదు కదా, అవుతాననుకున్నాను, షాక్ తిన్నాను. సో మళ్ళీ నేను షాకులు తినడానికి ప్రిపేర్డ్గా లేను. అందుకని నేను దాని గురించి ఆలోచించడం మానేశాను. కొమ్మినేని అరెస్టు వ్యవహారం, హైదరాబాదులో కూర్చుని మేధావులు ఆ సంఘటనని ఖండించటం, ఇది ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛకి గొడ్డలు పెట్టు అని చెప్పేసి ఇక్కడ మేధావులు గర్జించారు. దాన్ని ఎలా చూడాలి రాజుగారు? అదే మేధావుల అర్థం కావట్లా. లిక్కర్ కుంభకోణంలో అసలు కింగ్ పిన్ పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి. కానీ ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఓన్లీ పిత్తపరిగిల్ని అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సిట్ కేసు విచారణలో పూర్తి స్థాయిలో వేగవంతంగా అవి నేర నిరూపితం అయ్యే పరిస్థితుల్లో సాగుతుంది అనేదంటే, మీకు ఈ క్వశ్చన్కి నేరుగా మీరు ఆన్సర్ చెప్పకపోయినా మీరు వ్యక్తిగతంగా మీకు లా గురించి సిస్టము జరుగుతున్న స్పీడ్గా అయితే, అంటే నా కేసు విషయం గురించి నేను నిర్మోహమాటంగానే చెప్పా, నత్తనడక సాగుతోంది అని. బట్ ఇదైతే వేగవంతంగానే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నా కేసుతో పోలిస్తే వాయువేగ మనోవేగాలతో నడుస్తున్నట్టే లెక్క. ఏ నిమిషంలో వారానికి ఒక కొత్త క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తున్నారు. అంతా బాగానే వేగవంతంగానే నడుస్తుంది. సముద్రంలో కలిసిపోయే నీళ్ళని, వృధాగా కలిసిపోయే నీళ్ళని కలిసికట్టుగా పంచుకుందామని చెప్పేసి మీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు, ఓపెన్ ఆఫర్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వానికి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రతిపక్షం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మళ్ళీ ఇది ఆంధ్ర తెలంగాణ జల వివాదం కింద క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. ఈ వివాదాన్ని ఆదిలోనే ఏమీ లేని దాన్ని అపోహలతో క్రియేట్ చేసేదాన్ని, మీకు ఈ ప్రభుత్వ పెద్దతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా మధ్యవర్తిత్వంగా వయా మీడియాగా దీన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము పార్లమెంట్లో కలిసే ఉన్నాం, అన్నిచ్చం మాట్లాడుకునే వాళ్ళం, సెషన్ ఉన్న రోజులు అంతవరకు ఓకే. కానీ ఇక్కడ గురు శిష్య సంబంధం మా సీఎం గారికి ఈ సీఎం గారికి డెఫినెట్గా అది సార్ట్అవుట్ అయిపోతుంది. అది నేను చాలా సింపుల్గానే సార్ట్అవుట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే 1000 TMC నీళ్లు పైగా సముద్రంలో కలుస్తూ ఉంటే తలకో 100 TMCలు జాగ్రత్త చేసుకుందాం అని అనుకుంటంలో సో దానికి ఇబ్బందే ఉండదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా రేవంత్ గురువును జేజమ్మను ఇక్కడి నుంచి తరిమేసిన చరిత్ర మాది అని చెప్పేసి రీసెంట్గా కేసీఆర్ తనయుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే ఆ టైప్ ఆఫ్ వ్యాఖ్యల్ని అది దురదృష్టం అంటున్నాను. అందుకని అటువంటి వ్యాఖ్యల్ని ప్రజలైతే సమర్థించరు. మరి అటువంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టం అంతే. ప్రజలైతే సమర్థించరు అటువంటి వ్యాఖ్యలు. ఎవరు చేసినా కూడా ఎప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి అటువంటి వ్యాఖ్యలు పొరపాటును కూడా ఎప్పుడు రావు. ఆ పరుషంగా మాట్లాడటం కానీ, నిందిస్తూ మాట్లాడటం కానీ, అది మెచ్యూర్డ్ పాలిటీషియన్కి, మేబీ పర్హాప్స్ బడ్డింగ్ పాలిటీషియన్కి ఉన్న డిఫరెన్స్. ₹1 కూడా అవినీతి జరగని మద్యం పాలసీలో కావాలని చెవిరెడ్డిని పేరు చెప్పమని చెవిరెడ్డి గన్మెన్ చిత్రహింసలో గురి చేసినట్టు ఆ చెవిరెడ్డి గన్మెన్ చేత ఒక వాంగ్మూలం ఇప్పించి అతను హాస్పిటల్ డ్రామా రక్తి కట్టించి అదే నిజం అని చెప్పేసి ప్రచారంలోకి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ పెద్దలు. అంత నిర్లజ్జగా ఆ రకంగా పోలరైజేషన్ చేసి సమస్యని తప్పుదోవ పట్టించే అంత తెలివితేటలు, అంత క్రిమినాలజీకి సంబంధించిన ఇదిని ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వంకి లేదు. ఆ రాజకీయం, ఆ క్రిమినల్ రాజకీయాన్ని ఎదుర్కొనే సత్తా ఈ ప్రభుత్వానికి లేదనే భావన బలపడుతుంది. దానికోసం ఏం చేయాలంటారు? అలా ఎందుకంటే మరి చెవిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు, వరుసగా అరెస్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. మరి ఉన్నప్పుడు ఆ భావన వీళ్ళేముంది, ఏదో రకంగా సమర్థించుకుంటారు ప్రతిపక్షం. కానీ ఆ విషయంలో ఇందాక చెప్పినట్టు డెఫినెట్గా సిట్ అనేది అక్కడ చాలా చురుగ్గానే ఉంది. ఇందులో కుంభకోణం జరిగిందని చెప్పి నేను
కనీసం నా 1200-1300 రచ్చబండల్లో కనీసం 100-150 రచ్చబండల్లో నేను అట్లీస్ట్ ఈ మద్యం అంతా విపరీతమైన దందాలు నడుస్తున్నాయి, విపరీతమైన కుంభకోణాలు ఉన్నాయి, ఎంతో మనీ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి నేను ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో కూడా మాట్లాడా. ఇందులో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు, ఇన్ని వేల కోట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా చేయటం అంటే ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ అదర్ ప్రాక్టీసెస్, కరప్షన్ అన్న పదం వాడకుండా. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ టఫ్ వ్యూ అని చెప్పి కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అన్నీ అంత హార్ష్గా చెప్పకల్లా అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్లు మన వాళ్ళతోటి నాకు కావాల్సిన వాళ్ళతో టెస్టులు పంపటం, ఆ టెస్టులని ఫస్ట్ చెప్పటం. నేను అప్పుడు హెల్త్ కమిటీలో కూడా కొన్నాళ్ళు సభ్యుడిగా ఉన్నా, స్టాండింగ్ కమిటీలో. ఆ హెల్త్ కమిటీలో ఈ రిపోర్ట్లన్నీ ఇచ్చి నేను టీములను కూడా పంపి వెరిఫై చేయించాలి అని చెప్పి మాట్లాడటం. దీని మీద నేను చాలా చేశాను. అప్పుడే బాగా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ముందే నేను చాలా గట్టిగా చెప్పా ఇవన్నీ. ఇప్పుడు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. సో అందరికీ తెలిసిందే కదా అది. ఇప్పుడు కాదు అసలు ₹1 కూడా మధ్యలో కుంభకోణం జరగలేదు అని వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. డెఫినెట్గా చెప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే అవును చేసాం, కొట్టేసాం అని అనగలరా? అనలేరు కదా. సో వాళ్ళ సమర్థన వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ సమర్థన వాళ్ళు సమర్థవంతంగా చేసుకుంటున్నట్టుగా ఉన్నారు మీరు చెప్పినట్టు. సో మనం విచారణ ద్వారా ఈ రహస్యాలని బహిర్గతం చేసి శిక్ష విధించడం ద్వారా మన ప్రతిభ అంటే ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ ప్రతిభ సెల్ఫ్ సర్టిఫికేషనే కదా, వాళ్ళు డెఫినెట్గా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. నీ మార్కులు నువ్వే వేసుకోండి అంటే అసలు ఫెయిల్ అయ్యేవాడే ఉండడు. ఇది అలాంటిదే. 10ల సంఖ్యలో అక్రమాస్తుల కేసులు, దాని మీద రోజువారీ విచారణకి తప్పించుకోవటం కోసం అధికారులకు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి, ఇన్ని లక్షలు ఖర్చు అవుద్ది, నేను కొన్ని వందల వేల ఫైల్స్ ప్రతిరోజు చూడాలి, నేను కొన్ని నిమిషాల నిద్రపోతున్నాను, ఈ ప్రజాసేవకి అంకితం అయిపోయిన జీవితం ఇది అని చెప్పేసి ఆనాడు కోర్టుకి నేను రాలేని పరిస్థితి అని చెప్తే కోర్టులు కూడా పెద్ద మనసుతో కన్విన్స్ అయ్యి అయ్యో అక్కడ ఈయన వస్తే ఆ ప్రజలు కూడు నీళ్ళు దూరం అయిపోతారనేది కోర్టులు కూడా పెద్ద మనసుతో మీరు రావద్దులే అని అన్నారు. సంవత్సరం అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి. కనీసం ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే అయి ఉన్న వ్యక్తిని ఒక్క వారం కూడా కోర్టుకి ఇవాళకి వెళ్ళలేకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకు ఎటువంటి సంకేతం? ఇటు ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇది నేను ఈ ఉద్యోగం టేకప్ చేయక ముందు సుప్రీంకోర్టులో కూడా కొన్ని మోర్ దెన్ 1000 పేజెస్తో పిటిషన్ వేయటం జరిగింది. అది నా పాస్ట్ పొజిషన్లో. ఇప్పుడు నేను ఐ కాంట్ ఆఫర్ ఎనీ కామెంట్. నా ఎమ్మెల్యే మీద నేను కామెంట్ చేయటం సభ్యత కాదు. అందుచేత ఎక్కడైనా మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా మా ఎమ్మెల్యే అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనే నేను చెప్పాను తప్ప ఇది రావాలా రాకూడదా అనేది నా పరిధిలోని అంశం కాదు. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో లేనప్పుడు ఐ టుక్ ద మ్యాక్సిమం లీడ్. ఇన్ఫ్యాక్ట్ నో వన్ ఎల్స్ హ్యాడ్ ఫైల్డ్ ద కేస్. సుప్రీంకోర్టులో ఎన్నిసార్లు విచారణకు రాలేదు అని వివరాలన్నీ కూడా నేను అతి కష్టం మీద ఇక్కడ సిబిఐ ఆఫీస్లో వాళ్ళంతా రిఫ్యూజ్ చేసినప్పటికీ కూడా పట్టు వదలకుండా మా లాయర్ వెంకటేష్ గారు పోరాడి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక పెద్దది రిపోర్ట్ రెడీ చేసి ఫైల్ చేసాం అప్పట్లో. ఇప్పుడు పోస్ట్ మారింది. సో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవినీతిలో కట్టు తెగి బరితెగించి ప్రవర్తిస్తున్నారు అనే చర్చ గ్రౌండ్లో జరుగుతుంది. అది
కట్టడి చేయకపోతే కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చగా చెడ్డ పేరుగా వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి మీ పార్టీ కేడర్ కానీ సాధారణ ప్రజలు కానీ ఆందోళన చెందుతున్నారు. అదేమన్నా మీరు ప్రభుత్వంలో కాదు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు, దీన్ని ఎంత తొందరగా సరి చేసుకుంటే అంత కూటమి ప్రభుత్వానికి మంచిది వాస్తవానికి? అదే నేను మీ రోల్ ఈ విషయంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, కానీ నేను చెప్పాలి అంటే ప్రభుత్వంలో కూడా లేను. బట్ ఒక ఎమ్మెల్యేగా ఎవరే రిపోర్ట్ ఇచ్చినా ఈ మధ్యన 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ 2 రిపోర్ట్లో నిన్న వచ్చిన ప్రవీణ్ ఆయన పుల్లట్ల ప్రవీణ్ గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా 32 మంది ఏదో గ్రీన్ జోన్లో ఉంటే నేనైతే గ్రీన్ జోన్లో ఉన్నా. అలాగే మరి దానికి ముందు కూడా ఇంకెవరో కూడా రిలీజ్ చేశారు. 164లో 32 గ్రీన్ జోను, 164 కాదండి, 175లో 175లో. ఎందుకంటే అందులో ఇద్దరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 పేర్లు ఉన్నాయి. 173 అంటే 164లో 30 మంది, 164లో 30 మంది. అఫ్కోర్స్ సర్వే కీప్స్ ఆన్ చేంజింగ్ అనుకోండి. మరి వాళ్ళ సర్వేలో 164లో 30 మంది గ్రీన్ జోన్లో ఉన్నారు, ఒక 53 రెడ్ జోన్లో, ఆరెంజ్ జోన్, రెడ్ 90 మంది ఏదో ఆరెంజ్ అని 90 ఆడ్. అలా రెడ్ జోన్లో ఎంతమంది సార్? 50 చిల్లర అనుకుంటా. నేను ఐ హ్యాడ్ ఎ గ్లాన్స్, నన్ను ఎక్కడ పెట్టాడా అన్నది చూసుకున్నా. నేను గ్రీన్లోనే ఉన్నాను. నేనేం చేస్తున్నానో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి సో మీరైనా ఒకసారి వెళ్ళి 100 మందితో మాట్లాడవచ్చు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. సో నా పని అయితే నేను నిధుల కొరత ఉన్నప్పటికీ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎక్సలెంట్ వర్క్. నాకు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి ఎల్ఐసి నుంచి 1,10,00,000 రూపాయల బిల్డింగ్కి గ్రాంట్ తీసుకొచ్చాం. స్కూల్స్కి కొన్ని బ్యాంక్స్ నుంచి గ్రాంట్ తీసుకొచ్చా. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి ఇంకొన్ని బ్యాంకుల నుంచి ఒక 25 విలేజెస్కి తీసుకొచ్చాను. అలాగే ఇంకో 15 విలేజెస్కి నా ఫ్రెండ్స్ నుంచి నేను కొంత కంట్రిబ్యూట్ చేసుకుని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. ఈ కాలువలు బాగు చేయటం కానీ, ఇప్పుడు ఈసారి 10 రోజుల ముందే నార్మల్ వేసుకున్నారు. మామూలుగా జూలై ఎండ్ కానీ లేవు, ఆల్రెడీ దే స్టార్టెడ్. ఎందుకంటే కొంచెం ముందుగానే మెజారిటీ ఇంకా ఉన్నాయి, ఇంకా పనులు నడుస్తున్నాయి కాలువలో, డ్రైన్లు. బట్ ఈ స్టేజ్కి ఈ నార్మల్గా ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఉంది. ఇంకొక 20 డేస్లో అన్నీ కంప్లీట్ అవుతాయి. అంటే ఇవన్నీ నాకు నార్మల్ ఏంటో కూడా తెలియదు, టు బి వెరీ హానెస్ట్. ఇవన్నీ సో మనల్ని ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మరి నేర్చుకోవడానికి కూడా మనకి నేను ఊహించినట్టు ఏ పదవి రాకపోయినా కూడా నేను ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో 5 days a week ఐఎమ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. వీకెండ్ సాటర్డే సండే హైదరాబాద్కి వచ్చి ప్రయత్నం చేస్తాను, ఒక్కోసారి అది లేదు. బట్ 5 రోజులు అయితే నేను ఎవ్రీ వీక్ కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాను ప్రజలందరితో. నాట్ ఓన్లీ ఇది, ఎనీ సో మెనీ అదర్ ఇష్యూస్ కూడా ఆన్ ది స్పాట్. సీసీ కెమెరాస్ మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యున్సీ ఐఎమ్ గెటింగ్ ఇట్ వైడ్. ముందు కేబుల్ నెట్వర్క్ ఫస్ట్లో దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఇది ఫైబర్ గ్రిడ్, ఫైబర్ నెట్ ఏదో వాడదాం అనుకున్నాం. అదే అంతంత మాత్రంగా నడుస్తుంది. సో మేము ఒక 140 కిలోమీటర్ల సొంత గ్రిడ్ కేబుల్ రన్ చేసి కేబుల్ మొదలు పెడుతున్నాం. ఆర్డర్ ఇచ్చాం, ఇంకొక 1 weekలో డెలివరీ వస్తుంది. 15 రోజులు 20 రోజుల్లో లే చేసేయచ్చు మొత్తం త్రూ అవుట్ ది కాన్స్టిట్యున్సీ. వీ విల్ బీ హ్యావింగ్ అవర్ ఓన్ కేబుల్ నెట్వర్క్ పెట్టి కెమెరాస్ అన్నీ ఫిక్స్ చేసి ఇంపార్టెంట్ కోడల్లో అన్నింటిలో చిట్టుకుమన్నా తెలుస్తుంది. క్రైమ్, ఎనీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తెలిసేది క్రైమ్ కంట్రోల్లో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే ప్రభుత్వ పనితీరు బాగున్నట్లు ఎక్కడైనా కూడా.
సో నా నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాష్ట్రం అంతా కూడా కొంచెం వీక్ కంపేర్ టు తెలంగాణ. ఇక్కడ మంచి వెహికల్స్, పోలీస్ స్టేషన్లు అన్నీ బాగానే కట్టారు. మీరు ఈ మధ్య పోలీసులకు వెహికల్స్ ఇచ్చినట్టున్నారు. నేను ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంబంధం 4 స్టేషన్స్కి కొత్త వెహికల్స్, ఆ బొలేరోలు మంచి బ్రాండ్ న్యూ కొనివ్వటం, పోలీస్ స్టేషన్లు కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేసాం. కటకటాల సదుపాయాలు అన్నీ కూడా క్రియేట్ చేసాం. స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెర్రిఫిక్గా ఇంప్రూవ్ చేసాం. ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో ఒక 5 స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ పెడతాను. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నేను కొన్ని గ్రాంట్లు తీసుకొచ్చి, సిఎస్ఆర్ గ్రాంట్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇది కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలాగా చేస్తాను. మా విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇది పెంచాలి గవర్నమెంట్ స్కూల్స్లో అన్నదానికి అనుగుణంగా డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. చాలా స్కూల్స్లో అంటే ఆట స్థలం అంటూ ఉంటే దాన్ని అభివృద్ధి చేసి దాన్ని కొంచెం హాఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న రూమ్స్, స్లాబ్లేసి వదిలేసినవి ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల కంప్లీట్ చేసి ఇవ్వటం. కొన్ని చోట్ల అసలు ఫిల్లింగ్ లేక బురద గుంటలాగా అయిపోయినాయి మెయిన్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్కూల్స్. దానికి చాలా ఖర్చు పెట్టి ల్యాండ్ ఫిల్లింగ్లు 5 ఎకరాల గ్రౌండ్లో ఉన్న స్కూల్స్ ఉన్నాయి 3 మాకు. అంత గోతుల్లోగా ఉంటే మరి మట్టి తవ్వుపోయారా మరి ఎందుకు అలా ఉంది. ఆ మట్టి కప్పెట్టి ఒక గార్డెన్ లాగా చేసే ప్రయత్నాలు. ఇప్పుడు 2 చోట్ల ఎన్టీఆర్ గారి పేరు మీద 2 పబ్లిక్ ప్లేసుల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్స్ కూడా, కొన్ని నాటకాలు వేయాలన్నా, మ్యూజికల్ నైట్లు జరగాలన్నా, పెళ్ళిళ్ళు ఎవరన్నా చేసుకోవాలన్నా అన్నిటికీ వీలుగా లో కాస్ట్లో ఎవరన్నా పబ్లిక్ ఫెసిలిటీ లేదు. దానికి ఒక కమిటీ లాగా వేసి అపొలిటికల్ కమిటీ, పార్టీలో వాళ్ళకి సంబంధం లేకుండా, ఏ పొలిటికల్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ ప్రమేయం లేకుండా నాన్ పొలిటికల్గా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులతోటి ఒక కమిటీ వేసి మీరే దీన్ని మంచి స్టాండర్డ్స్లో రన్ చేయండి, రీజనబుల్గా ఫీ పెట్టండి, దాని మెయింటెనెన్స్కి సరిపడా, సో మీరే రన్ చేయండి, నాన్ పొలిటికల్గా రన్ చేయించాలనేది ఆలోచన. సో ఇలా అభివృద్ధి పదంలో అయితే డెఫినెట్గా ముందు వరుసలో ఉన్నారు. ఎవరైనా నిష్పక్షపాతంగా అన్ని ఊళ్ళు తిరిగి మార్కులు వేసేవాళ్ళు ఉంటే కనుక నాకు ఫస్ట్ మార్క్ వస్తుందనే నమ్మకం అయితే నాకుంది. నిష్పక్షపాతంగా వేస్తాను. ఈ మధ్య ఏదో కొన్ని ఫొటోస్ వైరల్ అయినాయి మీ నియోజకవర్గం సంబంధించి. అర్ధరాత్రి మద్యం తాగే వాళ్ళని పోలీసులు కౌన్సిలింగ్. అవును, నేనే ఒక అతను నడి రోడ్డు మీద బాస పట్టేసుకుని ఏదో యోగా చాలా శ్రద్ధగా గ్లాసు ఆ థింగ్స్ అయి పెట్టుకుని హోమంలో కూర్చుని శ్రద్ధగా తాగుతున్నాడు. విపరీతమైన వైరల్. అతను ఋషులు చేస్తూ ఉంటే రాక్షసులు చెడగొట్టినట్టు మా పోలీసులు వెళ్ళి అని పట్టేశారు. అది ప్రభావం అది చాలా డెఫినెట్గా చాలా మహిళలు చాలామంది నాకు లేఖలు కూడా నా నియోజకవర్గంలో వచ్చినాయి, మంచి పని చేస్తున్నారు ఇలా చేయటం ద్వారా అని. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్కి ముందు నేను చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి కాల్స్ కూడా కొంతమంది మహిళలు ఇళ్ళ దగ్గర నుంచి ఇదిగో ఈ ఏరియాలో అక్కడ పలానా చోట కూర్చుని మనతో అవుతున్నారు, పట్టుకోండి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు ఇప్పుడు. సో నా ఉద్దేశం ఒక 10-15 రోజుల్లో కంట్రోల్కి వస్తుంది. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వకపోతే మీరు చెత్త పట్టుకోవద్దు, సేకరించవద్దు అనే వాళ్ళ ఇంట్లోనే వదిలేమన్నా అన్నారా? అన్న అది కూడా మొదలుపెట్టారు. ఇదేంటంటే ఇప్పటి నుంచో వస్తున్న సమస్య. ఓవర్ నైట్ పరిష్కారం దొరకకపోవచ్చు కానీ డెఫినెట్గా కొద్ది రోజుల్లో, అంటే అట్లీస్ట్ ఫ్యూ వీక్స్లో దానికి సొల్యూషన్ చూడగలనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల నైజం ఓవర్ నైట్ మారదు. ముందు రెసిస్టెన్స్ ఉంటుంది, ఏంటి రైలు బోడీ ఇలా రూల్స్ పెడితే ఎవరి కోసం తీసుకెళ్ళరు అని అనుకుంటారు.
బట్ నేను అంతమండోడిని, ఎవరి కోసం సెగ్రిగేట్ చేయరు అన్న ఉద్దేశంలో నేను ఉన్నాను. బట్ డెఫినెట్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయాలి, దాని నుంచి సంపత్తి తీసుకురావాలి అని ఆయన కూడా మొత్తుకుంటున్నాడు పాపం. పూర్వం కట్టారు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టారు. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక అసలు పట్టించుకోవాలి. అసలు టోటల్గా లాలెస్నెస్ అయ్యింది రాష్ట్రంలో. మరి గత ప్రభుత్వ టైంలోనే ఎవరికాడు కొంచెం అవుట్లాస్ లాగా బిహేవ్ చేయటం అనేది ఎక్కువైంది ఆ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ అలవాటు ఒకేసారి పోవాలి అంటే కష్టం. మద్యానికి అలవాటు పడినవాడిని మానిపించడం ఎంత కష్టమో, ఇలాగా ఈ అవుట్లాస్గా మారిన వాళ్ళకి ఏమవుతుంది? రోడ్డు మీద కూర్చొని తాగితే ఏంటి తప్పు? ఈ గత 5 సంవత్సరాల్లో ఈ ప్లాస్టిక్ చెత్తలన్నీ కాలువ గట్ల మీద వేయటం విశృంఖలంగా పెరిగిపోయింది. అవన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఎంత విశృంఖలంగా అంటే పంచాయతీ వాళ్ళే, ఆ పంచాయతీ సెక్రటరీలే ఆ కాలువ గట్ల మీద వేసేసి చేస్తున్నారు. సో అంత దరిద్రంగా తయారైంది. నేను నా కాలువ గట్లే కాకుండా నేను వెళ్తున్నప్పుడు మొన్న ఏదో వెళ్తూ ఉంటే నాకు గణపవరం అనే పెద్ద మేజర్ పంచాయతీలో ఆ పంచాయతీ వాళ్ళే వేసేస్తున్నారు పంట కాలువ గట్ల మీద. సో అది నా నియోజకవర్గం కాదు, అయినప్పటికీ నేను ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి గట్టిగా చెప్పాను, నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతావు, ప్రజలు ఇబ్బంది పడతారని. మా కలెక్టర్ గారితో కూడా మా మేడం నాగరాణి గారని మా కలెక్టర్, ఎక్సలెంట్ కలెక్టర్ ఆవిడ. సో ఆవిడకి కూడా ఫోన్ చేసి, మేడం నా కాన్స్టిట్యున్సీ అయితే నేను డైరెక్ట్గా నేను చూస్తే నేను సరి చేసుకుంటున్నా, బట్ అక్కడ ఎమ్మెల్యేకి కూడా చెప్పాను నేను, బట్ యూ ఆల్సో హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ యువర్ డిపిఓ అండ్ టేక్ స్టర్న్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పి నేను ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. చూస్తున్నాం అంటే ఒక ఇండివిజువల్గా వ్యవస్థలో మార్పు తీసుకురావటం అనేది అంత ఈజీ కాదు, బట్ అంత కష్టం కూడా కాదనేది నా నమ్మకం. అట్ ద సేమ్ టైం నేను డిప్యూటీ స్పీకర్గా నాకు ఒక కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే, నేను పిటిషన్స్ కమిటీకి చైర్మన్ని. ఆ పిటిషన్స్ కమిటీ గురించి అవేర్నెస్ తీసుకొచ్చాం, 2 మీటింగ్లు అయినాయి. మళ్ళీ రేపు వచ్చే వారంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద, గ్యాంబ్లింగ్ యాప్స్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా పిటిషన్స్ వస్తాయి కూడా. మేము ఐ కాల్డ్ డీజీ అండ్ హోమ్ సెక్రటరీ ఫర్ ద మీటింగ్. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా మరి చాలా స్కూల్స్ రైట్ టు ఎడ్యుకేషన్ 25% సీట్లు ఇవ్వాలి పేదవారికి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఉచితంగా. సో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? సో దాని ముందు రైస్ కార్డులు సెపరేట్ చేయాలి, హెల్త్ కార్డ్ సెపరేట్ చేయాలి. హెల్త్ కార్డు అందరికీ అవసరం ఉంది, రైస్ కార్డు అందరికీ అవసరం లేదు. అవసరం లేని రైస్ కార్డుని అవసరమైన హెల్త్ కార్డు కూడా మీరు లింక్ పెడితే హెల్త్ కార్డు కావాల్సిన వాళ్ళందరూ కూడా రైస్ కార్డు అక్కర్లేకపోయినా తీసుకుని స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది. సో అక్కర్లేని వాడికి రైస్ కార్డు సపరేట్ చేయాలి, ఇది సపరేట్ చేయాలి. సో అని దాని గురించి కూడా మాట్లాడటం. అక్కడ ఐఎమ్ ఏబుల్ టు డూ, అంటే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు బ్రింగ్ ఇన్ గుడ్. అంటే అక్కడ డైరెక్ట్గా మేము చేయగలిగేది ఏమి ఉండదు, బట్ ఆ కమిటీ అసెంబ్లీలో చర్చకు పెట్టచ్చు. దాని మీద స్పీకర్ గారు చర్చకు పిలిస్తే యూ కెన్ రిక్వెస్ట్ ప్రభుత్వాన్ని, ఇదిగో చట్టాన్ని మార్చండి, ఈ రకంగా ప్రజల అభిప్రాయం ఎలా ఉందని తెలియజేయటం చేయొచ్చు. సో ఇటువంటి మార్పులకి ఆ పిటిషన్స్ కమిటీ గత 5 సంవత్సరాలు ఒకసారి కూడా కూర్చోలే, దురదృష్టం. పరిష్కరించాలనే ఉద్దేశం, ప్రజల సమస్యల పట్ల పరిశీలన, అవగాహన అయితే ఉంది నాకు పూర్తిగా. ఎందుకంటే ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఐ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ కదా. సో అలా సమస్య ఏంటి, ఓవరాల్గా మ్యాక్రో లెవెల్లో సమస్యలు ఏంటి, మైక్రో లెవెల్లో సమస్యలు ఏంటి అనేది ఒక సంపూర్ణమైన అవగాహన ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఇంకాస్త ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నా అవగాహన. ఈ మధ్య ఒక ఆడియో వైరల్ అయింది, అది మీ దృష్టికి వచ్చిన లేదు. రాజుల్లో
రఘు లాంటివాడు మళ్ళీ పుట్టడరా, ఏం చేస్తున్నాడు నియోజకవర్గంలో, మళ్ళీ మళ్ళీ రఘువే మనకి నాయకుడు అవును, ఆ మధ్య విన్నాను. అనేది ఒకటి మిమ్మల్ని మీ ప్రత్యర్థులు కూడా ఇప్పటివరకు ఇట్లాంటి రాజును చూడలేదురా మనం అనేలా మీ ప్రత్యర్థులు కూడా నిజమే మగవాళ్ళలాగా పనిచేస్తున్నాడు అని ఉన్ని కాన్స్టిట్యున్సీలో మీరు చేసే పనులు కార్యక్రమాలు మీ ఆలోచనలు ఎమ్మెల్యే మీకేం హెడ్ మాస్టర్ లాగా అనేదాన్ని ఓవరాల్గా మీకు ఒక మంచి గుర్తింపుని ప్రత్యేకించి రాజు విన్నా. అదేంటంటే కొంచెం అదే మా జిల్లా స్టైల్ ఉంటుంది కదా, ఈడమ్మ ఇలాంటి మాటలన్నీ కామన్. అది మనం తిడుతున్నట్టుగా గౌరవంతో కూడా ప్రేమతో కూడిన ఈడమ్మ బాగా చేస్తున్నాడు రా అలా అలాంటి నిందగా కనిపించే ప్రశంసలు ప్రేమ. అది దాంట్లో దాగి ఉన్నది అంతిమంగా అంతులేని ప్రేమ. దాని ఇంటెన్సిటీ, దాని తీవ్రతను చెప్పడానికి. మేము కూడా చిన్నప్పుడు ఏదో సినిమాలో రామారావు ఏం చేశాడు రా అడుగుడనే అనుకుంటాం జనరల్గా. అలా అనుకున్నప్పటికీ ఎస్ డెఫినెట్ నేను విన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, చాలాసేపు. థ్యాంక్ యూ. తర్వాత మీకు చిన్న అభినందన. ఇప్పుడు మీ ఓపెనింగ్ వచ్చినప్పుడు అంత 3 నెలలు కూడా ఇంకా కంప్లీట్గా 3 నెలలు కంప్లీట్ కాలేదు, 75 రోజులు యాక్షన్లో దిగాం. సో డెఫినెట్గా ఆ విజిల్ అనేది ఈ డిజిటల్ మీడియాలో సో యు గాట్ యువర్ ప్లేస్ నౌ. డెఫినెట్గా విజిల్ అంటే ప్రస్తుతానికైతే తెలియని వాళ్ళు ఎవరు లేరు. షార్ట్ టైంలో విజిల్ని ఇంత బాగా ఇంత గట్టిగా వినిపించగలిగినందుకు మీ విజిల్ని మీకు కూడా నా అభినందనలు. రాబోయే రోజుల్లో మరింత గట్టిగా మీ విజిల్ అందరికీ వినపడాలి, నిష్పక్షపాతంగా. అలా తప్పుంటే కూడా చెప్పచ్చు పబ్లిక్లోనే, ఇదిగో ఇది సరి చేసుకోండి అని చెప్పి అలా సజెస్టివ్గా, అంటే ప్రతిదీ క్రిటిసిజం చేసే చెప్పక్కల్లా సజెస్టివ్గా సటిల్గా. అంటే ఇప్పుడు ఇడ్లీ ఎలా ఉంది అంటే ఇడ్లీ బాగోలేదని చెప్పడం ఒక రకం, చట్నీ ఇంకా బాగుందంటే ఇడ్లీ బాగోలేదన్నట్టే, కానీ అంతగా నొచ్చుకోరు అలా. సో నొచ్చుకోకుండా శుతిమెత్తగా విజిల్ మరింత గట్టిగా వినపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజిల్ అంతరంగాన్ని మీరు లోతుగా అర్థం చేసుకున్నందుకు మీకు విజిల్ తరపున, విజిల్ ప్రేక్షకుల తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.